హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై తాజా సమాచారం అయితే అందిందండి. సీఎం చంద్రబాబు గారు కీలక నిర్ణయం అయితే ప్రెస్ మీట్ ద్వారా విడుదల చేశారు. మరి సీఎం చంద్రబాబు గారు ఈ యొక్క ఉద్యోగ పెన్షన్‌కు సంబంధించినటువంటి పీఆర్సీ అంశాన్ని ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారనేది సీఎం గారి మాటల్లోనైతే విందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా చంద్రబాబు నాయుడు గారి ఆ వ్యాఖ్యలు అయితే చూసేద్దాము. అవి ఒకటి పిఆర్సి వాళ్ళందరూ అడుగుతున్నారు, కానీ నాకు వదిలిపెట్టమని చెప్పాను. ఎందుకంటే నాకు వెసులుబాటు వస్తే పిఆర్సి ఇవ్వడం మ్యాటర్ ఆఫ్ డేస్. కూర్చొని పెడతాం, మాట్లాడుకుంటాం, సుముఖంగా చేస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు. అందుకని కొంచెం టైం తీసుకుని అది కూడా చేస్తానని చెప్పాను. అదే సమయంలో సుప్రీంకోర్టు ఏదైతే ఒక డెసిషన్ ఇచ్చారో ఆ డెసిషను అప్పటికి సిపిఎస్ విషయంలో 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చుంటే ఆ రిక్రూట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం అదే వర్తించాలి, సిపిఎస్ వర్తించాలని చెప్పేసి మన ఓపీఎస్ వర్తించాలని పెట్టారు. అది కొంచెం ఒక సమస్య ఉంది, మన వాళ్ళు డిస్కస్ చేసి అది కూడా ఏ విధంగా చేయాలని చేస్తారు. ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు. అవన్నీ కూడా మా క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు మాట్లాడి మంత్రి సెక్రటరీ వాళ్ళ లెవెల్లో కూడా పరిష్కారం చేసుకుంటారు. కానటివి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మాట్లాడి అవి పరిష్కారం చేస్తూ ఇంకా ఏదైనా సమస్య ఉంటే నేను కూడా అవి నా నోటి తీసుకొచ్చి పరిష్కారం చేస్తాం. నేను వాళ్ళని కూడా కోరింది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో సౌత్ ఇండియాలో కూడా మనం వెనకబడిపోయే పరిస్థితికి వచ్చాం. కారణాలు ఏమైనా కావచ్చు, కొన్ని మన చేతల్లో లేవు. కానీ ఇప్పుడిప్పుడు దీన్ని పికప్ చేసుకొని స్ట్రక్చరల్ కరెక్షన్స్ కూడా జరగాలి, ఆదాయం పెరగాలి. అదే సమయంలో అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. అందులో ఎంప్లాయీస్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు కూడా డ్యూ రికగ్నిషన్ ఆర్ వాటా ఉండే పరిస్థితి రావాలి. దీంట్లో వాళ్ళు ఒక మేజర్ స్టేక్ హోల్డర్. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తాం. కానీ డెవలప్మెంట్ కూడా అదే మరిగా ముందుకు పోవాలి. వారిని నేను కోరింది, ప్రజల్లో కూడా ఒక మంచి పేరు రావాలంటే, ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు అన్ని రోడ్లు పార్ట్ హోల్స్. ఈరోజు ఆ పార్ట్ హోల్స్ అనేవి వేరే రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మన రాష్ట్రంలో మనం ఓవర్కమ్ కాగలిగాం ఈ 1 year 3 monthsలో. ఫైనల్గా వాళ్ళు ఒక మాట అన్నారు, అందరికీ చేశారు సార్, మాది మాత్రం కొంచెం ఇది చేశారంటే కాదు, మనం ఈరోజు ఉండే పరిస్థితిలో తప్పలేదు, మీరు కూడా అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేశాం. ఇవి ప్రారంభం మాత్రం శుభ ఆరంభం. వాళ్ళందరికీ, ఎంప్లాయీస్కి అందరికీ, రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా ఎంప్లాయీస్కి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజున శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని పిలిచాను. ప్రభుత్వం మీతో ఉంటాం, అందరం కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం. అదే సమయంలో మీ గౌరవాన్ని కాపాడే విధంగా అన్ని నిర్ణయాలు ఉంటాయి. అది చెప్పడానికి మిమ్మల్ని కూడా పిలిచాం, మీడియాను కూడా. మార్నింగ్ కూడా 4 hours మా మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేశారు. నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడి అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత వరకు సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజల్లో నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, ఒక వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలి. అదే స్వర్ణాంధ్రప్రదేశ్. నిన్న పిఎం గారు కూడా